వాటర్ మిల్క్ ప్యాక్డ్ పీకేడీ డేట్ ఈరోజు ఎక్స్పైరీ డేట్ ఈరోజు లాస్ట్ అయిపోయింది కదా. ఏంది ఏం రాజే కావాలని అట్లా వచ్చాను. ఇవన్నీ ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు? సరే, ఎప్పుడు తయారు చేశారు? అది అట్లా పెట్టండి, ఒక స్టిక్కర్ వేసి పావుల స్టేషనరీ షాప్లో పలానా రోజు పీకేడి ప్యాక్ డేట్ వేయండి. తినేవానికి అర్థమవుతుంది కదా. మీరు ఏం చేస్తున్నారు? వాడు బ్యాగ్ బస్లో మీరు చాలా ఇబ్బందులు తిని ఎవరికైనా ఫుడ్ పాయిజనింగ్ అయితే ట్రేస్ ఎట్లా చేయాలి మేము ఇన్వెస్టిగేషన్లో? అలానే డేటు మ్యానుఫ్యాక్చరింగ్ మీరు ఇప్పుడు చెప్పాల్సిన గంట నుంచి తెస్తున్నా అంటే కానీ మళ్ళీ బెదర్ కొద్ది సైడ్ ఈరోజు వివిధ కంప్లైంట్లు బేస్ చేసుకొని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళకు వచ్చిన కంప్లైంట్లు ఆధారంగా చేసుకొని ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ సడన్ విజిట్లో మాకు ఐడెంటిఫై చేసిన అంశాలు ఏంటంటే, యాక్చువల్గా మాకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే ఎంఆర్పి కన్నా ఎక్కువ ప్రైజింగ్కి అమ్ముతున్నారు కంప్లైంట్ ఉంది. ఇక్కడ లేబులింగ్ అంటే సరైన డేట్స్ లేకుండా అమ్ముతున్నారు ప్రోడక్ట్స్ అని ఒక కంప్లైంట్ ఉంది. దీన్ని బేస్ చేసుకొని గౌరవ జాయింట్ కలెక్టర్ గారు కానీ, గౌరవ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గారు కానీ, మా రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వారు గారు అందరూ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే మీరు వెంటనే ఇన్స్పెక్ట్ చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే మేము ఈరోజు వచ్చాక ఐడెంటిఫై చేసింది ఏంటంటే, చాలా వరకు ప్రోడక్ట్స్ కలర్ లేకుండా అమ్ముతున్నారు, విచ్ ఈజ్ వెల్ అండ్ గుడ్. ఎందుకంటే ఇది ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించింది. మేము ఇది వరకు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ చెక్ చేసినప్పుడు దాదాపుగా ఎందులో కూడా కలర్ కనపడలేదు. ఆర్టిఫిషియల్ సింథటిక్ ఫుడ్ కలర్స్ దాదాపుగా కనపడట్లేదు. ఉన్న 10% వస్తువుల్ని కూడా మేము సీజ్ చేస్తున్నాము. దీంతోపాటుగా ప్రోడక్ట్స్ మీద లేబుల్ ఇంకా వీరికి అవగాహన రావట్లేదు. దాని గురించే మేము ఆ లేబుల్ లేని ప్రోడక్ట్స్ అన్నీ సీజ్ చేసి
దానికి సంబంధించి మిస్ లేబులింగ్ కింద కేసు ఫైల్ గౌరవ జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత కూడా వీళ్ళకు ఫుడ్ లైసెన్సులు లేవు, ఫుడ్ లైసెన్సులు తీసుకోమని చెప్పి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే దయచేసి ఎవరు కూడా ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మకండి. ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్, ఇంకా అంతకన్నా ₹1 కూడా మీరు ఎక్కువ అమ్మడానికి వీలు లేదు. కాబట్టి ఇటువంటి కేసెస్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఈ ఎంఆర్పి విషయంలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు చూడడానికి ప్రొవిజన్స్ ఏమీ లేవు. కాబట్టి మేము వాళ్ళకు ఒక హెచ్చరికలాగా చెప్తున్నాము. ఒక పబ్లిక్ అనుకోండి, ఒక గవర్నమెంట్ తరపున అనుకోండి, దయచేసి ఎవరు కూడా ఎంఆర్పి కన్నా ఎక్కువ అవ్వడానికి పర్మిషన్ లేదు, గవర్నమెంట్ ఇవ్వలేదు. సో అమ్మకండి. ఇది ఒక హెచ్చరిక అనుకోండి ప్రభుత్వం నుంచి. దయచేసి ప్రజలకు ఏదైతే రేట్లు అమ్మాలో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందో ఆ రేటుకే అమ్మండి. క్వాలిటీ ఫుడ్ అమ్మండి. మీరు ఒక ప్రోడక్ట్ వేరే చోటు నుంచి కొని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. చాలా వరకు ఏం చేస్తున్నారంటే ప్యాకెట్లు తెస్తున్నారు, అమ్మేస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రోజు వచ్చిందంటే ఆన్సర్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఎవరి దగ్గర నుంచి వచ్చింది అని తెలిస్తేనే రేపొద్దున ఏదైనా ఇష్యూ అయినప్పుడు మనం ట్రేస్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి సోర్స్ ఆఫ్ కంటామినేషనో సోర్స్ ఆఫ్ ఇష్యూనో ఐడెంటిఫై చేయాలంటే మాకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరి దగ్గర తెచ్చుకుంటున్నారో వ్యాపారస్తులు వాళ్ళ డీటెయిల్స్ మీ దగ్గర పెట్టుకోండి, బిల్స్ పెట్టుకోండి. నా పేరు శివతేజ, మా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారి పేరు వేణుగోపాలరావు గారు. కలెక్టర్ గారి సూచనల మేరకు వాళ్ళందరికీ కూడా ఫుడ్ లైసెన్సులు ఉండేట్లుగానే నోటీసులు ఇచ్చేస్తాం. వెంటనే వాళ్ళు తెచ్చుకోని పక్షంలో అప్పటి వరకు కూడా షాపులు క్లోజ్ అయ్యి ఏర్పాటు చేస్తాము. అట్లాగే సార్ చెప్పినట్లుగానే ఎంఆర్పి రేట్స్ కంటే ఎక్కువ అమ్మిన వాళ్ళకి కానివ్వండి, నెక్స్ట్ కానీ ప్యాకేజ్డ్ ఫుడ్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు ఇవన్నీ లేకుండా అట్లా లోకల్ డ్రింకింగ్ వాటర్స్, లోకల్ ఫుడ్ కూడా సేల్ కానివ్వకుండా తప్పకుండా అమలైట్గా చూస్తాము. థ్యాంక్ యూ. కలెక్టర్ గారి సూచనల మేరకు వాళ్ళందరికీ కూడా ఫుడ్ లైసెన్సులు ఉండేట్లుగానే నోటీసులు ఇచ్చేస్తాం. వెంటనే వాళ్ళు తెచ్చుకోని పక్షంలో అప్పటి వరకు కూడా షాపులు క్లోజ్ అయ్యి ఏర్పాటు చేస్తాము. అట్లాగే సార్ చెప్పినట్లుగానే ఎంఆర్పి రేట్స్ కంటే ఎక్కువ అమ్మిన వాళ్ళకి కానివ్వండి, నెక్స్ట్ కానీ ప్యాకేజ్డ్ ఫుడ్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు ఇవన్నీ లేకుండా అట్లా లోకల్ డ్రింకింగ్ వాటర్స్, లోకల్ ఫుడ్ కూడా సేల్ కానివ్వకుండా తప్పకుండా అమలైట్గా చూస్తాము. థ్యాంక్ యూ. డిపో మేనేజర్ చంద్రశేఖరన్.